వైసీపీ గుర్తుతో వైసీపీ బీఫామ్తో గెలిచిన శాసనసభ్యులు నేడు వైసీపీని వీడి టీడీపీలో చేరిన కారణంతోనే వారిపై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొంటూ శాసనసభ్యులపై అనర్హత వేటుకు వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి నెల్లూరు నగర శాసనసభ్యులు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ సమర్థించారు. తాము చేసిన ఫిర్యాదుపై మెరిట్స్, డీమెరిట్స్ ని పరిశీలించి శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మెరిట్స్ అండ్ డీమెరిట్స్ మీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు అంతే. మా దగ్గర కండు కప్పలేదుకోలేదే. ఏడైనా మాకు సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఏడైనా కండు కప్పుకున్నారా? ఏడైనా పార్టీ మారినట్టు కండు కప్పుకునేది ఉందా? లేదే. ఎవరు బాగా అంతలా పసుపు వేసుకొని తిరిగిరు కదా. తెలుగుదేశం మీటింగ్లో పాల్గొంటారు కదా. మామూలు ఏడ మీటింగ్లో పాల్గొనేట్లేదా? రాలేదన్న చెప్తే పసుపు పార్టీ ఆఫీస్లోనే నీట్గా కండు వేసుకుంటారు కదా. వేసుకోవాలా? కండు వేసుకొని తిరుగుతారు కదప్పా. పాదయాత్రలో కండు వేసుకొని తిరగలా? కానీ మీకు కనిపించాలా? మీకు యోగలంలో ఒక ఆయన ఆత్మకూరులో తిరుగుతాడు, ఒక ఆయన రూరల్లో తిరుగుతాడు, ఒక ఆయన ఉదయగిరిలో తిరుగుతాడా? కండు వేసుకొని తిరిగిన తర్వాత ఇంకా సభ్యత్వం ఏముందా? కండు వేసుకొని పార్టీ కండు వేసుకొని తిరిగిన తర్వాత ఎట్ట ఇంకా సభ్యత్వం అని చెప్పి ప్రింట్ అది ఆయనకి ఇచ్చిందో లేదో మనం చూడాలా? వాళ్ళే ఇటు పెట్టుకుని ఇరు కదా మనకి ఇచ్చే సభ్యత్వం తీసుకొని జేబులో కదా పెట్టుకుంటారా?